ఆల్రెడీ మన హీరోలు బాలీవుడ్ ని రూల్ చేస్తున్నారు. దానికే అక్కడి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు హీరోయిన్లు కూడా బయలుదేరుతున్నారు. ఇప్పటికే శామ్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లకి అక్కడ అద్దరిపోయే ఇమేజ్ ఉంది. తాజాగా మరో ఇద్దరు బ్యూటీస్ నార్త్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి వాళ్ళెవరు? బాలీవుడ్ అంటే ఒకప్పుడున్న క్రేజ్ అయితే లేదిప్పుడు. ఎందుకంటే టాలీవుడ్ నుంచే ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నారు మన హీరోలు. హీరోయిన్లు కూడా అంతే. ఇప్పటికే సమంత, రష్మిక సహా చాలా మంది బ్యూటీస్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా శ్రీలీల, సాయి పల్లవి సైతం నార్త్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర, ఉస్తాద్ సినిమాల్లో నటిస్తున్నారు. వీటి తర్వాత ఈమె కొత్త సినిమాలు సైన్ చేయలేదు. తమిళంలో శివకార్తికేయన్తో పరాశక్తి సినిమా చేస్తున్నారు. హిందీలో కార్తీకార్యన్ సినిమాతో డెబ్యూ చేయబోతున్నారు శ్రీలీల. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. దాంతో పాటు మరో 2 సినిమాలకు ఈమె సైన్ చేశారనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఆషికీ ఫ్రాంచైజ్ లో కార్తీకార్యన్ సినిమా వస్తుందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. నిజానికి ఈ సినిమాను 2025లోనే విడుదలకు ప్లాన్ చేసినా సయారా కథతో పోలికలు ఉండడంతో కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే 2026కు ఈ సినిమా వాయిదా పడింది. అలాగే ఈ ఏడాది ఉండాల్సిన శ్రీలీల నార్త్ డెబ్యూ నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ అయింది. సాయి పల్లవి కూడా పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలేం చేయట్లేదు ఈమె. రామాయణలో సీతగా నటిస్తూనే ఆమిర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు 2 భాగాలుగా రానున్న రామాయణ 2026-2027 దీపావళికి విడుదల కానున్నాయి. మరి ఈ ఇద్దరు అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. ఎవరన్నా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లల్ని పెంచుకుంటారు. మరీ ప్రేముంటే పులులు, సింహాల్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దయ్యాల్ని దత్తత తీసుకునే వాళ్ళని చూసారా? బాలీవుడ్లో ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఇదే చేస్తోంది. 3 ఏళ్లకి సరిపడా దయ్యాల్ని రెడీ చేసి పెట్టారు వాళ్ళు. తాజాగా మరో దయ్యం సినిమా వచ్చేసింది. ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు. మార్కెట్లో ఏం నడుస్తుందో చూసి అలాంటి సినిమాలు తీసుకుంటూ పోతే మంచిది అంటున్నారు బాలీవుడ్ మేకర్స్. దయ్యాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి వరుసగా ఆ కథలే చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. భూల్ భులయ్యా 3, స్త్రీ 2 రొటీన్గానే ఉన్న కాసులు కురిపించడానికి ట్రెండే కారణం. తాజాగా ఈ లిస్ట్లోకి థామా వచ్చేస్తోంది. బాలీవుడ్లో దయ్యాలను దత్తత తీసుకున్న ప్రొడక్షన్ కంపెనీ ఒకటుంది. అందులోనే కొన్నేళ్లుగా స్త్రీ, భేడియా, ముంజియా, స్త్రీ 2 లాంటి సినిమాలు వచ్చాయి. అదే మ్యాడాక్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఒకేసారి 8 హారర్ సినిమాలను రిలీజ్ డేట్స్తో సహా ప్రకటించింది. ఇందులోంచి థామా ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు రష్మిక ఇందులో హీరోయిన్. అక్టోబర్ 21న దివాళీ కానుకగా విడుదల కానుంది థామా. కథేంటో ట్రైలర్లోనే చెప్పేశారు. 1000 సంవత్సరాల నుంచి వచ్చిన డ్రాకులా రష్మిక మందన్న మెల్లగా మనుషుల్లో కలిసిపోతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు హీరో. ఆ దెబ్బతో హీరో కూడా డ్రాకులా అయిపోతాడు. ఇదే సమయంలో భూమిని నాశనం చేయడానికి ఓ రాక్షసుడొస్తాడు. ఇదే సింపుల్ గా థామా కథ. సికిందర్ డిజాస్టర్ తో రేసులో వెనకబడ్డ రష్మికకు థామా విజయం కీలకంగా మారింది. ఇక మ్యాడాక్ నుంచి శక్తిశాలిని డిసెంబర్ 31న రానుంది. 2026లో వరుణ్ ధావన్, భేడియా 2, చాముండా సినిమాలు రానున్నాయి. 2027లో స్త్రీ 3, మహాముంజియా సిద్ధమవుతున్నాయి. 2028లో పెహ్లా మహాయుద్ధ్, దూస్రా మహాయుద్ధ్ వస్తాయి. మొత్తానికి మ్యాడాక్ అంతా ఇప్పుడు దయ్యాల కోటగా మారిపోయింది. మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలకి మన దగ్గర పెద్దగా క్రేజ్ ఉండదు. ఉన్నా మన సినిమాల్ని డామినేట్ చేసేంత స్థాయి ఉండదు. కానీ అవతార్ మాత్రం ప్రత్యేకం. ఆ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే మతిపోతోంది. పంచభూతాలే పునాదిగా వస్తున్న అవతార్ 3 బిజినెస్ ప్రపంచ సినిమాని డామినేట్ చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్లో ఉందో తెలుసా? కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు, దేశంతో కూడా పని లేదు. అందులో జేమ్స్ కెమెరన్ కూడా ఒకరు. పేరుకు హాలీవుడ్ అయినా ఇండియాలో కూడా రఫ్ఫాడిస్తుంటారు జేమ్స్. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. కెమెరన్ సినిమా అంటే మన దగ్గర కూడా కాసుల గలగలే. 3 ఏళ్ల కింద వచ్చిన అవతార్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో కెమెరన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ తగ్గవు అని మళ్లీ నిరూపించింది అవతార్ 2. తీసేది హాలీవుడ్ బొమ్మే అయినా ఇండియాలోనూ రఫ్ఫాడిస్తుంటాయి జేమ్స్ కెమెరన్ సినిమాలు. తాజాగా ఈ నుంచి అవతార్ 3 రాబోతోంది. పంచభూతాలే అవతార్ కథకి స్ఫూర్తి అని అర్థమవుతోంది. మొదటి భాగాన్ని నేల మీద, రెండో భాగాన్ని నీళ్లలో తీశారు జేమ్స్. మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ అని టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కాయినా అనే 2 కొత్త తెగల్ని పరిచయం చేస్తున్నారు ఇందులో. పండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం. 2013లోనే
13,500 కోట్ల రూపాయలు వసూలు చేసింది అవతార్. అలానే 2022లో 12,500 కోట్లు వసూలు చేసింది అవతార్ 2. ఇప్పుడు పార్ట్ 3 బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. దీని టార్గెట్ 20,000 కోట్లు. ఇప్పుడున్న డాలర్ వాల్యూకి ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. ఇండియాలో కూడా 250 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. మొత్తానికి ఈ డిసెంబర్ 19న పెద్ద యుద్ధమే జరగబోతోంది బాక్సాఫీస్ దగ్గర. ధనుష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ క్రైమ్ డ్రామా వడ చెన్నై. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా పార్ట్ 2కి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు హీరో ధనుష్. ఇంతకీ ఆయన ఏం చెప్పారు ఈ స్టోరీలో చూసేయండి. ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ గ్యాంగ్స్టర్ డ్రామా వడ చెన్నై. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అయితే వడ చెన్నై సినిమాని అనౌన్స్ చేసిన టైంలో 2 భాగాలుగా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. 2018లో తొలి భాగం ఆడియన్స్ ముందుకొచ్చింది. ఆ తర్వాత షార్ట్ గ్యాప్లోనే సీక్వెల్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశారు. కానీ వెట్రిమారన్, ధనుష్ ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్తో బిజీ కావడంతో పార్ట్ 2 డిలే అవుతూ వచ్చింది. తాజాగా ఈ సీక్వెల్ విషయంలో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ధనుష్. ఈ సినిమాని 2026 ఫస్ట్ హాఫ్లోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. అంతేకాదు 2027లో వడ చెన్నై పార్ట్ 2 రిలీజ్ అవుతుంది అన్నారు. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే గతంలో వడ చెన్నై సీక్వెల్ని తాను డైరెక్ట్ చేయటం లేదని షాక్ ఇచ్చారు వెట్రిమారన్. తన బ్యానర్లోనే సీక్వెల్ని నిర్మిస్తానని, ఆ సినిమాతో తన అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం అవుతాడని తెలిపారు. మరి ఇప్పుడు ధనుష్ చెప్పినట్టుగా వడ చెన్నై సీక్వెల్ స్టార్ట్ అయితే అది కొత్త దర్శకుడితోనే ఉంటుందా, లేదంటే ధనుష్ కోసం మనసు మార్చుకొని వెట్రిమారనే మరోసారి క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటారా? ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో చూసారు కదా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.